అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. కొన్ని కంప్లీట్ చేశారు. సుమారుగా 7 మెడికల్ కాలేజీలని ప్రారంభించారు కూడా. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇంకా మిగతా అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇది అదనుగా తీసుకుని ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అమ్ముకోవడం అంటే కిక్ బ్యాక్స్ తీసుకుని ఇవన్నీ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం. ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఆయన తాబేదారులు, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఇచ్చి ప్రజల మీద విపరీతమైన భారం. ఇక నీకు ప్రైవేట్ కాలేజీలు ఇస్తే డొనేషన్లు ఏ విధంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. మేనేజ్మెంట్ కోట అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. రెండవది, ప్రైవేట్ కాలేజీల్లో వైద్యం కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి, విద్యని ప్రైవేటీకరణ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు విద్యని, వైద్యాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలో నడిపి పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకునే కార్యక్రమం చేస్తున్నారు, సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనది. ఇది ప్రజలు సహించలేనటువంటి అంశం. దీనివల్ల మొత్తంగా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ప్లస్ పూర్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారు. వైద్యం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వైద్యం, విద్యా రంగాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి ఈ మాత్రం పెట్టలేకపోతున్నారు. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇవాళ చూడండి, తురకపాలెంలో జరిగినటువంటి సంఘటన. గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఖండించాలి. సరే, మాకు 5 సంవత్సరాలు పరిపాలన ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మీ ఇష్టం చేసుకుంటామని చేసుకోండి. కానీ అల్టిమేట్ గా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వార్తలు నాకు వస్తున్నాయి. వార్తలంటే దేనిలో ఉండాలా? ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆయన ఎవరు? రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారి పేపర్లో ఇవాళ చాలా ఫ్రంట్ పేజీలో ఒక కాలం ఇచ్చి అంబటి ఏదో అన్నాడు. అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు. ఆ ఎలిగేషన్స్ ఏంటి? జగనన్న కాలనీస్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు నీలాంటి రైతు దగ్గర నుంచి 10 లక్షలు కొనుక్కుని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మి 20 లక్షలు కొట్టేశానంట మొత్తం కాలనీల్లో. అది ఒక ఆరోపణ. అదేవిధంగా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లంచాలు తీసుకున్నానంట, ఇది ఒక ఆరోపణ. అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి, ఏదో సున్నపురాయి, దాని దగ్గర 10 కోట్లు సంపాదించానంట. లెక్కేసుకుంటూ వచ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం. ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు. ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లు వేశాడు. దానికి నీళ్లు పోస్తున్నాడు. ఎవరు? TV5 బిఆర్ నాయుడు ఇవాళ నీళ్లు పోశాడు. రేపు ఎరువేస్తాడు. ఎవరు? కిరణ్ గారు. ఈనాడు ఆయన ఎరువేస్తాడు. ఎరువేసేది కేజీ పువ్వు కాసిందంటారు. ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం. ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేము సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. చూడు ఎంత పండగ చేసుకున్నారు, నీకు చూపిస్తా. ఇది తీసుకొచ్చా. TV5 ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో పొద్దున్న వేస్తాడు. TV5లో 1 కాదు 2 కాదు అంబటి అవినీతి చిట్టా సంబరం చేసుకుంటున్నాడు. ఇదొకటి. ఇవాళే ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో ఏం కానీ ఇదొకటి. బాబోయ్, ఇన్ని స్కాముల బయటపడ్డ అంబటి అరాచకం. బాబోయ్, ఇన్ని స్కాముల అంబటి రాంబాబు బండారం బయటపడిపోయింది. తేల్చేశాడు బిఆర్ నాయుడు. ఇక నేను దొంగ తేల్చేశాడు. ఇంకోటి కామెడీ, భలే కామెడీగా, అబ్బా అంబటి దొరికేశాడు, అబ్బా అంబటి దొరికేశాడు, పట్టేసుకున్నారు నన్ను. ఇది చూడండి, జగనన్న కాలనీలో ఆంబోతుల మేత. ఆంబోతులు అంటే ఎవరో ఆంబోతులు? అసలు బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది. అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. ఎవరు? బిఆర్ నాయుడును చంద్రబాబు నాయుడును. మీరు నన్ను పట్టుకుంటారు, పట్టుకొని చూస్తాను. అంబటి ఆత్రం పెట్టారు ముహూర్తం. ముహూర్తం పెట్టారండి. నాకు ఏం మర్డర్ చేసేస్తారా? జైలు వేసేస్తారా?
నా ఆత్రం అంట ముహూర్తం పెట్టి అన్ని TV5 ఇవాళ TV5 వరకే చూసాం. రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి. అసలు మీకన్నా అవినీతి పరులు ఎవరున్నారయ్యా? రామోజీరావు కన్నా అవినీతి పరుడు, రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు, బిఆర్ నాయుడు కన్నా అవినీతి పరుడు, చంద్రబాబు కన్నా అవినీతి పరుడు, లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి? నన్ను అవినీతి పరులు అంటారా? నిరూపించండి చూస్తా. అది ఎంతవరకు నిజమో. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట, నాకు తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు. 1000కి ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది, ఏం అనుమానం లేదు. 1000కి ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు. ఇవన్నీ నిజమేను. అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు, అంబటి రాంబాబు గారు వసూలు చేసేశారు, అంబటి రాంబాబు గారు అంత అవినీతి పరులు లేడు. విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసంగానే ఏం చేస్తారు? ఏసీబీ కేసేస్తారు. ఇదేగా తంతు, మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఏసీబీ ఎంక్వైరీ కేసాం అంబటి మీద. ఏసీబీ బోర్డు బయలుదేరతాడు, రాంబాబుని పట్టుకుందామని. పట్టుకుంటారు, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. ఇదేగా. ఇంతకన్నా చేయగలుగుతారా మీరు? నేను మనవి చేస్తున్నా, ఒకటే చెప్తున్నా, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం, భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. దేనికైనా భయపడటానికి సిద్ధంగా ఉంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం మేము. మా మీద మీరు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తారు. ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు. అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం. పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంపదేగా. ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఇంత పండగ చేసుకుంటున్నారే, అరెస్ట్ చేస్తే ఎంత పండగ చేసుకుంటారో చేసుకోండి. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేనికి భయపడి మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేయదలుచుకున్నాం. నేను అవినీతి పరుణ్ణి కాదో, లేదు జగనన్న కాలనీలో డబ్బులు తీసుకున్నానో లేదో, ట్రాన్స్ఫర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో, సున్నపరాయిలో డబ్బులు తీసుకున్నానో లేదో. ఇంకోటి చెప్పాడు, కోడి పందాలు ఆడించానంట, పేకాట ఆడించానంట. అసలు నా టైంలో కోడి పందెం లేదు, పేకాట లేదు నా కాన్స్టిట్యున్సీలో. బ్యాండ్. సచ్ ఏ పర్సనాలిటీ నాది. పండగ చేసుకుంటున్నారు, వార్తలు రాసుకుని. పండగ చేసుకోండి. అరే సిద్ధమయ్యా మేము దేనికైనాను. సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేన్నైనా ఎంజాయ్ చేస్తా. కేసు పెడతారా? ఐ కెన్ ఎంజాయ్. అరెస్ట్ చేస్తారా? ఐ కెన్ ఎంజాయ్. దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిస్టర్ లోకేష్, మిస్టర్ చంద్రబాబు ఈ ఉన్నారు, ఈ త్రయం, కిరణ్, ఈనాడు, TV5, బిఆర్ నాయుడు, ఆంధ్రజ్యోతి, వేమూరు రాధాకృష్ణ, ఈ 5గురు కలిసి చేస్తున్నారు మమ్మల్ని. చేసుకొని చూస్తాం. మీ 5గురు సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం. బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు. మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు. మీరు ఇరిగేషన్ లో కూడా ఎతుకుతున్నారు, ఎతుక్కోండి. ఎవరినో పట్టుకోండి, వాడి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి, మరో కేసు పెట్టుకోండి. దేనికైనా సిద్ధంగా ఉన్నామయ్యా. తెగించున్నాం, ఏం చేస్తాం? మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే రాజకీయాలు చేయలేము. లేకపోతే రోజు ఎంట పడతారు మా మీద. చూస్తాం దాని సంగతి ఏంటో. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తేల్చుకుంటాం, జైల్లో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటటువంటి లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టి మీరు చాలా మంది లోపలేస్తున్నారు. నన్ను కూడా వేయాలనుకుంటున్నారు. వేసుకోండి, నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.